మొత్తం 8 జావాస్క్రిప్ట్ క్వశ్చన్స్ చెప్తాను. దీంట్లో 5 కాన్సెప్చువల్ అండ్ 3 కోడ్ స్నిప్పెట్. ఇది ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. బట్ ఆఫ్టర్ ఎవ్రీ క్వశ్చన్ 1 సెకండ్ గ్యాప్ ఇస్తాను. ట్రై టు పాస్ అండ్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. నంబర్ 1, ఈజ్ జావాస్క్రిప్ట్ సింక్రోనస్? ఎస్ ఇట్ ఈస్. ఒకవేళ నో చెప్తే నీతో ఆడుకుంటాడు, ఎస్ చెప్పినా కూడా ఇంకా ఫాలోఅప్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకే సింపుల్గా ఇట్ ఈస్ సింక్రోనస్, బట్ ఎసింక్రోనస్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకుంటుంది, లైక్ ఇన్ బ్రౌజర్ వెబ్ ఏపీఐ అండ్ ఇన్ Node.js libUI. ఇప్పుడు ఈ ఫ్లో అంతా ఎవరు హ్యాండిల్ చేస్తారని అడిగితే ఈవెంట్ లూప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, విచ్ ఇస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ షార్ట్ వీడియో. నంబర్ 2, ఎక్స్ప్లెయిన్ క్లోజర్. ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న వేరియబుల్స్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది బై స్టోరింగ్ దమ్ ఇన్ హీప్ మెమరీ. ఈ ప్రాసెస్ని క్లోజర్ అంటాం. అందుకే ఈ పేరెంట్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయినా కూడా ఇన్నర్ ఫంక్షన్లో స్టిల్ ఈ వేరియబుల్స్ని రిఫర్ చేయగలుగుతుంది. అండ్ దాట్ ఈస్ వై ఇలాంటి సినారియోస్లో ఈ రెస్పెక్టివ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. నంబర్ 3, లాజికల్ ఆర్ వర్సెస్ నల్ ఈస్ కోఅలెసింగ్. లెఫ్ట్ అండ్ రైట్ ఆపరెంట్స్ మధ్యలో వీటిని వాడతాం. ఒకవేళ లెఫ్ట్ వాల్యూ ఫాల్సీ అవుతే అప్పుడు రైట్ సైడ్ వాల్యూని రిటర్న్ చేసేదే లాజికల్ ఆర్. కానీ నలిష్లో లెఫ్ట్ వాల్యూ నల్ ఆర్ అన్డిఫైన్ అవుతేనే అప్పుడే రైట్ సైడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే లెఫ్ట్ వాల్యూ ఫాల్సీ అయినా లైక్ 0 ఆర్ ఫాల్స్, స్టిల్ మీకు లెఫ్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఇన్ దిస్ నల్ ఈస్ కోఅలెసింగ్. నంబర్ 4, వాట్ ఈస్ సర్క్యులర్ డిపెండెన్సీ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్? లెట్స్ సే 2 ఫైల్స్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైల్ 1 ఫంక్షన్లో ఫైల్ 2 ఫంక్షన్ని రిఫర్ చేసి అండ్ ఫైల్ 2 ఫంక్షన్లో ఫైల్ 1 ఫంక్షన్ని కూడా రిఫర్ చేస్తే దీన్నే సర్క్యులర్ డిపెండెన్సీ అంటాం. దీన్ని అవాయిడ్ చేయాలంటే కావాల్సిన కామన్ కోడ్ని ఒక షేర్డ్ ఫోల్డర్లో మూవ్ చేసి అక్కడి నుంచి ఈ 2 ఫైల్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ సర్క్యులర్ డిపెండెన్సీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా పోతుంది. నంబర్ 5, హౌ కెన్ వి సెండ్ డేటా బిట్వీన్ 2 iframes? పోస్ట్ మెసేజ్. బేసిక్గా ఈ మెథడ్ విండో ఆబ్జెక్ట్లో ఉంటుంది. లెట్స్ సే చైల్డ్ ఐఫ్రేమ్ నుంచి మీరు పేరెంట్కి డేటా పాస్ చేయాలంటే పేరెంట్లో మీరు మెసేజ్ ఈవెంట్ని లిజన్ చేయాలి లైక్ దిస్, అండ్ చైల్డ్ నుంచి window.parent.post message అనే ఫంక్షన్లో ఇలా డేటాని పాస్ చేయాలి. ఇక్కడ టైప్ నేమ్స్తో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ని ఐడెంటిఫై అనేది చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నౌ కోడ్ స్నిప్పెట్స్. నంబర్ 6, అందరి కోడ్ని చూసే ఉంటారు. ఫర్ లూప్ లోపల సెట్ టైమ్అవుట్ ఉంటుంది. ఇక్కడ వేరియబుల్ వార్ తో డిక్లేర్ చేశారు కాబట్టి అవుట్పుట్ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అదే లెట్ తో రీప్లేస్ చేస్తే 0 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వార్ ఉంచి 0 నుంచి 4 వరకు ప్రింట్ చేసేలాగా అచీవ్ చేయాలి. ఈ ఫంక్షన్ ని IIFE ఫార్మాట్ లో రాయాలి. దట్ ఈస్ ఇమీడియట్లీ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఈ వేరియబుల్ ని పారామీటర్ లాగా ఇక్కడ పాస్ చేయాలి. అప్పుడు ఇది క్లోజర్ లాగా బిహేవ్ చేసి మీకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ పర్పస్ ఏంటంటే క్లోజర్, స్కోప్ అండ్ ఎసింక్రోనస్ కాన్సెప్ట్స్ ఎంత వరకు ఐడియా ఉంది అని చెప్పి టెస్ట్ చేస్తారు. నంబర్ 7, వాట్స్ ది అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రామిస్ చైన్? ఫస్ట్లీ ఇక్కడ ఏ వాల్యూని రిసాల్వ్ చేస్తున్నాం. సో దెన్లో ఆ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది అండ్ దెన్ ఇక్కడ బి వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. సో దట్స్ వై హియర్ ఆల్సో ఇట్ విల్ ప్రింట్ బి. ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఎర్రర్ని త్రో చేస్తున్నాం కాబట్టి క్యాచ్ బ్లాక్ దాన్ని క్యాచ్ చేసి ఆ రెస్పెక్టివ్ ఎర్రర్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ దాట్ వీఆర్ రిటర్నింగ్ సి. చాలా మంది ఇక్కడ వరకు ఆన్సర్ చేస్తారు, తర్వాత స్టక్ అయిపోతారు. క్యాచ్ తర్వాత కూడా ఫైనల్లీ కాల్ అవుతుంది, కానీ ఫైనల్లీ డేటా ఏం యాక్సెప్ట్ చేయదు. సో దిస్ వాల్యూ విల్ బి అన్డిఫైన్డ్ అండ్ దెన్ వీఆర్ రిటర్నింగ్ డి. ఇప్పుడు ఈ లాస్ట్ దెన్ బ్లాక్ లో వాల్యూ డి ఏం ఉండదు, ఎందుకంటే ఫైనల్లీ వాల్యూ ఏం రిటర్న్ చేయదు, బట్ చైన్ ని కూడా ఏం బ్రేక్ చేయదు. అందుకోసం ఈ డేటాలో సి వాల్యూ ప్రింట్ అవుతుంది, విచ్ వాస్ యాక్చువల్లీ రిటర్న్ ఫ్రమ్ దిస్ క్యాచ్ బ్లాక్. And last, number 8, what's the output of this tricky object question? ఇక్కడ నేను 3 ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేస్తాను విత్ A, D అండ్ E. ఇప్పుడు A of D ఈక్వల్స్ టు E అని చెప్పి వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ 2 కన్సోల్ లాగ్ స్టేట్మెంట్స్, A of D అండ్ A of E. A of D వాల్యూ యాక్చువల్లీ E వస్తుంది అండ్ A of E వాల్యూ కూడా Eనే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ D ఈస్ యాక్చువల్లీ ఏ ఆబ్జెక్ట్. కీ ప్లేస్లో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేస్తే దాన్ని ఫోర్స్ఫుల్గా స్ట్రింగ్కి కన్వర్ట్ చేస్తుంది లైక్ దిస్. సో A of ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు E. సో ఇక్కడ E కూడా ఆబ్జెక్టే కాబట్టి మళ్ళీ A of ఆబ్జెక్ట్ అయ్యి మీకు వాల్యూ E అనేది రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ది 8 సింపుల్ ఇంటర్మీడియట్ జావాస్క్రిప్ట్ క్వశ్చన్స్. ఒకవేళ మీకు క్వశ్చన్స్ నచ్చితే ఇప్పుడు సాంగ్ ఎంజాయ్ చేయండి.